అమ్మా, చాలా బోర్ కొడుతుందమ్మా. ఏదైనా మంచి కథ చెప్పువా? ఓ తప్పకుండా. ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఓ గమ్మత్తైన కథ గురించి చెప్తాను. ఆ కథ పేరు రాక్షసుడి గురక. పూర్వం కాకుల కొండకు దిగువన రాయపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి నుంచి పట్టణానికి ఏదైనా పని మీద వెళ్ళాలంటే కొండ చుట్టూ తిరిగి 10 మైళ్ళు వెళ్ళాలి. అది గ్రామస్తులకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు రత్నయ్య అనే బక్క రైతు పట్టణానికి వెళ్ళాడు. అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి గ్రామానికి బయలుదేరేసరికి బాగా పొద్దుపోయింది. బిక్కుబిక్కుమంటూ అడవి గుండా నడక సాగించాడు. కొండ దగ్గరికి వచ్చేసరికి మరీ చీకటి పడిపోయింది. అంత చీకట్లో కొండ చుట్టుకొని వెళ్ళి గ్రామం చేరడం మంచిది కాదు. రాత్రిళ్ళు క్రూర మృగాలు సంచారం కూడా ఎక్కువే. అందుకని రాత్రికి కొండకు దిగువన ఉన్న పెద్ద బండ మీదకు వెళ్ళి పడుకున్నాడు. అర్ధరాత్రి కొండ గుహ నుంచి పెద్ద శబ్దం రావడం ప్రారంభమైంది. ఆ ధ్వనికి రత్నయ్యకు నిద్రాభంగమైంది. వెంటనే లేచి కూర్చున్నాడు. ఎంతకీ శబ్దం ఆగలేదు. రాను రాను ఆ ధ్వని పెరిగిందే తప్ప తగ్గలేదు. తెల్లవారేదాకా రత్నయ్య అలాగే బండ మీద కూర్చొని కాలం గడిపాడు. ఉదయమైన తరువాత ఇక గ్రామానికి బయలుదేరదామని రత్నయ్య బండపై నుంచి దిగాడు. అప్పుడే కొండ గుహలో నుంచి ఒక మహాకాయుడు బయటకు వచ్చాడు. వాణ్ణి చూడగానే రత్నయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. వాడొక బ్రహ్మరాక్షసుడు. వాడికి రత్నయ్య ఒక ఎముకల గూడులా కనిపించాడు. అందుకే రత్నయ్యను తినాలన్న ఆలోచన వాడికి కలగలేదు. ఎవరు నువ్వు? ఇక్కడేం పని? అంటూ రాక్షసుడు హూంకరించాడు. భయపడడం వల్ల లాభం లేదనుకున్నాడు రత్నయ్య. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. అయ్యా, తమరెవరో తెలుసుకోవచ్చా? ఇంతకు ముందెప్పుడు ఇక్కడ మీ ఉనికి గురించి ఎవరు చెప్పుకోగా వినలేదు అన్నాడు. చూస్తుంటే తెలియడం లేదా? నేను రాక్షసుణ్ణి. నన్ను చూసిన మానవులు సహజంగా గుండె పగిలి చస్తారు. నువ్వు బక్కగా ఉన్నా నీ గుండె మాత్రం బలంగా ఉంది. అందుకే ఇంకా బతికే ఉన్నావు అన్నాడు. అది సరే కాని రాత్రంతా గుహలో నుంచి భయంకరంగా శబ్దం వచ్చిందేంటి అన్నాడు రత్నయ్య. ఓ అదా, అందుకే కదా నేను కుటుంబాన్ని వదిలి వచ్చి రాత్రిళ్ళు ఈ గుహలో నిద్రిస్తోంది. నేను పెట్టే గురక వల్ల నా భార్య పిల్లలకు నిద్రాభంగం అవుతోందట. అందుకని నేను ఈ గుహను వెతుక్కొని రాత్రిళ్ళు ఇందులో నిద్రపోయి పగలు అడవిలో ఉన్న నా కుటుంబం దగ్గరకు పోతుంటాను అన్నాడు. ఆ అది సంగతి. తేరగా దొరికిన జంతువునల్లా తిని పని పాట లేక తొంగుంటే ఒళ్ళు వస్తుంది, గురక వస్తుంది అని తొందరపాటులో అనేసి తర్వాత నాలుగు కరుచుకున్నాడు రత్నయ్య. కోపం వచ్చి రాక్షసుడు తనను తినేస్తాడేమో అని భయపడ్డాడు. కాని రాక్షసుడు, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఒళ్ళు తగ్గే మార్గం ఉంటే చెప్పు, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా అయినా నేను నా కుటుంబానికి దగ్గరవుతాను అంటూ ప్రాధేయపడ్డాడు. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ఛానల్లో అప్లోడ్ చేశా. వాచ్ అండ్ షేర్ ఇట్. రత్నయ్య కాసేపు ఆలోచించి, నేను నీకొక పని చెప్తా. అది చేశావంటే నీకు ఒళ్ళు తగ్గుతుంది, గురకా పోతుంది. అదేంటంటే కొండకు ఇటువైపు నుంచి అటు దిక్కుకు సొరంగం తవ్వు అన్నాడు. ఆ పని చేస్తే నా ఒళ్ళు తగ్గుతుందా అన్నాడు రాక్షసుడు. తప్పకుండా తగ్గుతుంది. తిండికి తగ్గ పని ఉండాలి ఎవరికైనా. అలా లేనందువల్లే నీకు అంత పెద్ద శరీరము, హోరుగాలి లాంటి గురకాను అన్నాడు రత్నయ్య. అయితే నువ్వు చెప్పిన పని చేస్తా. నా చేతికి సరిపోయే గుణపం తీసుకురాపో అన్నాడు రాక్షసుడు. రత్నయ్య గ్రామస్తుల సాయంతో రాక్షసుడి చేతికి సరిపోయే పెద్ద గుణపం తయారు చేయించి తీసుకొచ్చి ఇచ్చాడు. వాడు పొద్దస్తమానం కొండను తవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. సరిగ్గా నెల తిరిగేసరికి సొరంగం పూర్తయింది. గ్రామస్తుల ఆనందానికి అంతే లేదు. రాక్షసుడి సంతోషానికి హద్దులు లేవు. ఎందుకంటే సగానికి సగం బరువు తగ్గిపోయాడు. శరీరం తేలిగ్గా అనిపించసాగింది. గురక ఎటుపోయిందో తెలీదు. పని చేయడంలో ఇంత సుఖం ఉందా అని మొదటిసారి వాడికి అనిపించింది. రత్నయ్యకు కృతజ్ఞతలు చెప్పి అడవిలో ఉన్న కుటుంబం దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆరోగ్య రహస్యం చెప్పి రాక్షసుడికి సాయం చేయడమే గాక తన తెలివితేటలతో గ్రామానికి ఎనలేని మేలు చేసిన రత్నయ్యను గ్రామస్తులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఇది కథ. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? కండబల్లం కన్నా బుద్ధి బల్లం ఎంతో మేలు చేస్తుంది. అంతేనా అమ్మా? వెరీ గుడ్ కన్నయ్య. ప్లీజ్
like, share, subscribe.